సామెతల గ్రంథము 17వ అధ్యాయము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. పేజీ నెంబర్ 543. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. 2వ వరుస మరోసారి చదువుకుంటాం. తండ్రులే కుమారులకు అలంకారము. తిరిగి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. తిరిగి మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మిగిలిన వారు తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ప్రభువు దినము మీ ప్రశస్తమైనటువంటి ఆశీర్వచనపు పాత్ర యొద్ద మీ కుమారుడు యేసుక్రీస్తునందు మీ కుమారత్వంలోనికి రాగలిగినటువంటి నీ ప్రజల యొక్క ఆరాధనను మీరు ఆగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, తిరిగి వాక్యం యొక్క ఉదక స్నానం చేత మీ పిల్లలుగా ఉండవలసిన దైవికమైనటువంటి సుగుణాలతో ఈ లోకములో మీ కొరకై సాక్షులుగా జీవించి నిర్ణయకాల సమయంలో మీ నిత్యత్వంలో బహుమానము పొందుటకు సిద్ధపరుస్తూ రమ్మని తండ్రి, నీ ప్రశస్తమైనటువంటి ఆశీర్వచన పాత్ర యొద్ద చేరి వచ్చిన ప్రియులైన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఎవరెవరు అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో ఎరిగిన దేవుడివి, మీ వాక్కు వెల్లడి ఒకటితోడనే వారికి స్వస్థత కలుగునట్లు, హృదయాంతరంగంలో ఉన్న ఆలోచనకు సమాధానము దొరుకునట్లు, కుటుంబంలో ఉన్న అవసరతకు మీ మహిమైశ్వర్యములో నుంచి వారి కొరత తీర్చబడినట్లు, ప్రతి వారు మీ స్వారూప్యతలోనికి రాగలిగినట్లు, మీ వారసత్వం యొక్క సకల ఆశీర్వాదం స్వతంత్రించుకున్నట్లు సిద్ధపరచమని తండ్రి, ఎండవేడిమి నుంచి నీ బిడ్డలకు కావలసిన కాపుదలనిచ్చి మహిం పొందమని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున చేరి వచ్చిన దేవుని ప్రజలైన వారందరికీ హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ, మనమందరము దేవుని పిల్లలము. ఒకప్పుడు మనం ఎవరమంటే అపవాది పిల్లలం, ఒకప్పుడు మనం ఎవరమంటే నరకానికి పిల్లలం, ఒకప్పుడు మనం ఎవరమంటే అంధకారానికి పిల్లలం, ఒకప్పుడు మనం ఎవరమంటే దాసీ పిల్లలం, ఒకప్పుడు మనం ఎవరమంటే అవిధేయులైన పిల్లలం. ఇట్ 5 కాని పిల్లలమైన మనలను దేవుడే తన కొరకే మనల్ని 5 కుమారత్వంలోనికి మనల్ని చేర్చినాడు. వాటిలో మొదటిది మనం ఎవరమయ్యా అంటే, చెప్పాలండి, ఎవరమండి? దేవుని పిల్ల. అసలు ఆ మాట తలుసుకుంటేనే నరాల్లో కరెంట్ షాక్ వచ్చినట్టు ఉంటుంది. మనం ఎవరమయ్యా అంటే దేవుని పిల్లలం. రెండోది మనం ఎవరమండి?
దేవుని యొక్క రాజ్య సంబంధులైన పిల్లలం. మూడోది మనం ఎవరమండి? వెలుగు పిల్లలం, వెలిగించబడిన పిల్లలం. నాలుగోది మనం ఎవరమండి? వాగ్దానం కలిగిన స్వతంత్రాల యొక్క పిల్లలం. ఐదోది మనం ఎవరమండి? విధేయులైన పిల్లలం. బైబిల్లో దేవుని కుమారులు అని వ్రాయబడిన 5 సంగతులు ఉన్నాయి. మొదటి వాటిని జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత దేవుని పిల్లలుగా మనకుండవలసిన ఓ మంచి 7 లక్షణాలు సమయ హద్దుబాటుల్లో వాటిని ఒక అర్ధగంట వ్యవధిలో వాటిని మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుంటాం. మొదటిగా బైబిల్లో దేవుని పిల్లలు అని ఎవరిని చెప్పినాడు, ఆ స్థానంలోనికి మనలను ఎందుకు తెచ్చుకున్నాడు అనేది మనం చూస్తే మొదటిగా చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. బైబిల్లో దేవుని పిల్లలు అని చెప్పబడినది యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు చాలండి. దేవదూతలు అని ఒకటి వేసి క్రింద ఫుట్ నోట్లో ఎవరని చెప్పినారంటే దైవ కుమారులు. దేవుని దృష్టిలో, దేవుని వాక్యంలో దేవుని కుమారులు, దేవుని పిల్లలు ఎవరయ్యా అంటే మొదట దేవదూతలు. ఆ స్థానాన్ని దేవుడు సంతోషించలేక, దేవదూతలతో సంతోషించలేక దేవుని కుమారుడుగా కుమార్తెగా నిన్ను స్వీకరించి నీ ద్వారా దేవుడు ఆ సంతోషాన్ని పొందాలని ఆశపడ్డాడు. దేవదూతలు ప్రక్కన పెడితే, ఏలీను ఒక ప్రక్కన పెడితే దేవునికి ఎవరు ప్రాముఖ్యమైన వారంట? నీవు. ఏలి అంటే సహోదరుడు. నిన్ను ప్రక్కన పెట్టి దేవదూతలను ప్రక్కన పెడితే దేవునికి ఎవరు ప్రాముఖ్యమంట? నీవు. దేవదూతల కంటే నీవు దేవుని కుమారత్వంలో ఉండాలని దేవుని యొక్క ఆశ. అందుకని మొదటి బైబిల్లో దేవుని కుమారులని ఎవరికి పిలువబడిందయ్యా అంటే దేవదూతలకు. రెండోది చూస్తాం రండి, పరిశుద్ధ గ్రంథమందు మనం గమనించి చూసినట్లయితే లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. డాక్టర్ లూక్ చాప్టర్ 3 verse 38. ఆదాము దేవుని, అప్పుడు ఆదాము ఎవరంట? దేవుని కుమారుడు. ఆదాముకి అవ్వకి దేవుడు ఎవరయ్యా అంటే తల్లిదండ్రులు. ఒకరోజు యవనస్తులు యూత్ క్యాంపులో కూర్చున్నప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలను అడుగుతూ ఉంటే ఈ ప్రశ్న కూడా చెప్పాం. ఆదాము ఎవరయ్యా అంటే దేవుని కుమారుడు అని చెప్పాం. అప్పుడు వాళ్ళలో ఒక పిల్లోడు అంటే అతి తెలివితేటలతో ఆదాము దేవునికి కుమారుడైతే మరి అవ్వ దేవునికి ఏమవుతుంది అని అన్నాడు. అవ్వ కూడా దేవునికి ఎవరండి? కుమార్తె. కుమార్తె. కానీ వాడేమన్నాడంటే, మీకు సరిగా వరుసలు తెలియదు పాస్టర్ గారు, ఆదాము దేవునికి కుమారుడైతే అవ్వ ఏమవుతుంది? కోడలు అవుతుంది అని అన్నాడు. అందుకని లోకము ఆయనని ఎరుగుదని ఉంది. మనమందరము దేవుని పిల్లలం. ఈరోజు మన యొక్క సంబంధం ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎలిజబెత్ని నేనేమంటానంటే అక్క అంటాను, అంటే చెల్లి అంటాను అనుకోండి, అక్క అంటాను. షారాక్కను కూడా ఏమంటానంటే అక్క అంటాను. రేపు ఎలిజబెత్కి పుట్టిపోయే పిల్లల్ని కూడా ఏమంటానంటే అక్క అని అంటాను. వాళ్ళ పిల్లలు నన్ను అన్న అంటారు, ఎలిజబెత్ నన్ను అన్న అంటుంది, ఈ షారాక్క నన్ను అన్న అని అంటుంది. చూసిన వాళ్ళు లోకానికి విడ్డూరంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏలి నన్ను అన్న అంటాడు, వాళ్ళ డాడీ అన్న అంటాడు, వాళ్ళ అక్క నన్ను అన్న అంటుంది, వాళ్ళ మమ్మీ నన్ను అన్న అంటుంది. రేపు ఏలికి పుట్టే పిల్లలు కూడా ప్రభు రాకడ ఆలస్యమై నేనుంటే ఏమంటారంటే అన్న అని అంటారు. లోక సంబంధమైన విధానంలో కాదు, లోకము ఆయనను ఎరుగదు. రెండవది బైబిల్లో దేవుని కుమారుడు ఎవరయ్యా అంటే ఆదాము అవ్వ. మూడోది చూస్తాం రండి, నిర్గమాకాండము 4వ అధ్యాయం 22వ వచనం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 22వ వచనం. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 4 verse 22. అమ్మా అప్పుడు 22, అప్పుడు నీవు ఫరోతో
ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. మూడవదిగా దేవుని కుమారుడు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు. ఇదేనా కొత్త నిబంధనలో నీవు నేను మనం ఎవరికి పోలికయ్యా అంటే ఇశ్రాయేలీలు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, రక్షింపబడిన నిన్ను పోలిన వాడు ఎవడు? మన పితరుడైనటువంటి అబ్రహాము సంతతిలో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క కుమారులు. వారితో సమానంగా నిన్ను నన్ను మనలను ఎంచటానికి దేవుడు ఇష్టపడ్డాడు. నాలుగోది చూడండి, దేవుని కుమారులు ఎవరు అని బైబిల్ గ్రంథమందు వ్రాయబడిందంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 3 వర్స్ 17. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరి గురించి అయ్యా అంటే ఈ మాట చెప్పబడింది యేసుక్రీస్తు వారి గురించి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు యందు దేవుడు ఆనందిస్తున్నాడు. ఇప్పుడు నిన్ను నన్ను దేవుని కుమారుడుగా చేసి ఎవరితో సమానంగా చేశాడు? ఏమన్నా సిమియోన్ అన్నాను, యేసుప్రభు వారు ఎవరంట? దేవునికి ఇద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళు అంట, సమానులు అంట. మన దృష్టికి ఆయన ఎక్కడ మనం ఎక్కడ అన్నట్టుంటాం. నిన్ను నన్ను యేసుక్రీస్తు వారితో సమకాలికునిగా చేసినాడు. అందుకనే 1 కొరింథీ 1:9 తన కుమారుడైన యేసుక్రీస్తు వారి సహవాసంలోనికి మిమ్మును పిలిచిన దేవుడు ఎవరండి? నమ్మదగిన వాడు. కాబట్టి దేవుని కుమారులు ఎవరో నలుగురు చూసాం. మొట్టమొదటి ఎవరంట దేవుని కుమారులు? దేవదూతలు దేవుని కుమారులు. రెండోది ఎవరంట? దేవుని కుమారులు ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్న ఆదాము అవ్వ దేవుని కుమారులు. రెండోది ఎవరంట? దేవుని కుమారులు ఇశ్రాయేలు జనాంగము దేవుని కుమారులు. మూడోది ఎవరంట? దేవుని కుమారులు యేసుక్రీస్తు వారు దేవుని కుమారులు. నాలుగోది ఎవరొచ్చు? ఐదోది ఎవరో చూద్దాం రండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని. ఐదవదిగా దేవుని కుమారులు ఎవరయ్యా అంటే ఆయన ఆత్మ నడిపింపులో ఉన్న సంఘం. ఆయన ఆత్మ నడిపింపులో సంఘముగా అంగముగా చేర్చబడిన నీవు నేను మనం. ఐదవది ఆత్మ వశమునకు అప్పగించుకునేటువంటి సంఘము దేవుని యొక్క కుమారుడు లేక కుమార్తె. ఈ 5గురు దేవుని కుమారులని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు మనకున్న సమయ హద్దుబాటుల్లో ఒక అర్ధగంట వ్యవధిలో దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు, దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం. ఈరోజు ఎందుకు దేవుడు ఈ తలంపు ఇచ్చినాడంటే జోయల్ పుట్టినరోజు. ఈరోజు జోయల్ది పుట్టినరోజు. మన పిల్లల యొక్క పుట్టినరోజు నాడు మనమందరం దేవుని పిల్లలంగా ఆ కుమారులు కుమార్తెల విషయంలో దేవుని ఉద్దేశం ఏమయ్యనదో దేవుని పిల్లలమైన మనమందరము ఎరగాల. ఈరోజు భూమి మీద బహు కొద్ది మంది సంతానము లేక తల్లడిల్లిపోతూ ఉన్నారు. అయితే దేవుడు నిన్ను నన్ను మనలను ప్రేమించి ఈ పిల్లల్ని ఇచ్చింది, ఈ సంతానం ఇచ్చింది. ఎందుకయ్యా అంటే మనము దేవుని పిల్లలుగా రావాలని. మనం ఎవరమయ్యా అంటే దేవుని పిల్లలం. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో ఆ తల్లి పలుకుతున్న మాట ఏమిటంటే దేవుని దయ వలన నేను ఒకరిని సంపాదించుకొంటిని. భౌతికంగా దేవుడు మనకిచ్చిన పిల్లలు దేవుని దయే, ఆధ్యాత్మికంగా దేవుని ఇంటిలోనికి దేవుడు మనకిచ్చిన పిల్లలు కూడా దేవుని దయే. అందుకనే ఇందాక సేవకురాలు ప్రీచెల్లి దివ్య వస్తూ ఉండంటే ఆమె మొహం బాగా ట్యూబ్లైట్ వెలిగినట్టు వెలుగుతూ ఉంది. ఏంటబ్బా సేవకురాలు ఎట్లా ఇంత హ్యాపీగా ఉందని చూస్తూ ఉంటే అటు నుంచి గమనిస్తే చెల్లి దివ్య వస్తూ ఉంది. అంటే ఒకరు దేవుని ఇంటికి వస్తుంటే, దేవుని పిల్లలు దేవుని ఇంటిలోనికి వస్తుంటే ఆ ఆనందం ఎవరికి ఉంటుందంటే వారి ఆత్మను కాయటానికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ తండ్రికి ఆ తల్లికి ఉంటుంది. రూతు స్వర్ణలత ఫస్ట్ మందిరంలో చూడగానే నాకు ఎంత ఆశ్చర్యమో సంతోషం అంటే గత సంవత్సరం నుంచి అనుకుంటున్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలా. ఈ చెల్లి చాలా ఆసక్తిగా వాక్యం ఉంటుంది కానీ అయిపోయేసరికి కనపడదు. వెళ్ళి ప్రార్థన చేయాలా, కలవాలా. సేవకురాలకు కూడా చెప్పా, అమ్మాయి పలానా అమ్మాయిని చూడమ్మాయి అంటే నువ్వు చదువుతున్నావు కానీ నాకేం అర్థం కావట్లేదు అని అంటా ఉండేది. అయితే దేవుడు హృదయవాంఛను ఎలా తీర్చాడంటే
ఇక్కడ చేరి వచ్చిన ఈ బ్యూలా దగ్గర నుంచి అక్కడ కూర్చున్న జెరూషా వరకు ప్రతి ఒక్కరూ దేవుని ఇంటిలో కనబడితే, ఎందుకు ప్రీచ సహోదరి నూతనంగా మన లిడియమ్మ గారు తీసుకొస్తా ఉన్నారు లక్ష్మీ సిస్టర్. గత వారం అంతా ఆ ప్రభాకర్ బ్రదర్ గురించి, లక్ష్మీ సిస్టర్ గురించి ఉపవాస ప్రార్థనలో మనందరితో పాటు వాళ్ళ కోసం మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక గొప్ప క్రెడిట్ ఏమిటంటే, బెరాకాలో లిడియక్క నూతన కుటుంబాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి విజేత విశ్వాసి. నూతన కుటుంబం. మిగిలిన వాళ్ళందరేమో విశ్వాసులను తీసుకొచ్చారు, మంచిది. కొద్ది గొప్ప గతంలో యేసుప్రభు అంటే ఎవరో కొద్దిగా తెలిసిన వాళ్ళని తీసుకొచ్చారు, మంచిది, ఇంకా తీసుకురావాలి. అయితే అసలు యేసుప్రభు అంటే ఎవరో తెలియని వారిని వీళ్ళందరూ ఏ స్థానంలోనికి అయ్యా అంటే దేవుని పిల్లల స్థానంలో. గత వారం రూత్ అక్క రాగానే హృదయం పరితపించింది. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ప్రభుచిత్తం అయితే ఆమె ఇంటి మీద మందిరం కట్టి ఆమె ఇల్లు ఉన్న పరిసర ప్రాంతాల్లో దేవుని ద్వీపస్తంభం, హెబ్రోను ప్రార్థన, హెబ్రోను ఫెలోషిప్లో దైవజనుడు భక్సింగ్ గారికి ఇచ్చిన ఆ దైవికమైన క్రమములో సంఘం ఏర్పడాలనేది ఆమె హృదయవాంఛ. దాని కొరకు దానిలన్నా నేను గత వారం వెళ్ళి కావాల్సిన ఫాలోఅప్ చేయడానికి, ప్రార్థన చేయడానికి. ఇక్కడ నుంచి చేరి మనం అందరం కూడా దేవుని దృష్టిలో ఎవరమయ్యా అంటే దేవుని పిల్లలం. అలాగైతే ఆ దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు, మొదట పెద్దవారమైన మనమందరము దేవుని పిల్లలం. రెండవదిగా దేవుడు భౌతికంగా మనకిచ్చిన పిల్లలందరూ కూడా పిల్లలుగా రావాలా, దేవుని పిల్లలుగా రావాలా, దేవుని పిల్లలుగా వారిని పెంచాలా, దేవుని కొరకు వారిని సిద్ధపరచాలి. అందుకనే సండే స్కూల్ గురించి మేము నేర్చుకున్న మాటల్లో ఒక మాట ఏంటంటే, సండే స్కూల్ సంఘానికి నారుమడి. నారుమడి లేకుండా 100 ఎకరాల భూస్వామి వ్యవసాయం చేయగలడండి? చేయాలి, అసంభవం. నారుమడి ఉంటేనే ఎన్ని ఎకరాలైన వ్యవసాయము. అలాగే సంఘానికి కూడా చిన్నబిడ్డలు సంఘానికి ఏమై ఉన్నారు? నారుమడి. మన పిల్లలందరూ కూడా సండే స్కూల్ టీచర్స్ పర్యవేక్షణలో సండే స్కూల్లో బాల్యము నుండి దేవుని పిల్లలుగా రావాలి. మనమందరం కూడా దేవుని పిల్లలముగా మార్చబడాలి. ఒకవేళ దేవుని పిల్లలుగా ఉండకపోతే ఏ పిల్లలమయ్యా అంటే, ఆ మాటలు వినటానికే చాలా భయంకరంగా ఉంది. ఏ పిల్లలమంట? అపవాది పిల్లలం. ఏ పిల్లలమంట? నరకానికి పిల్లలం. చూడండి ఎంత భయంకరమైన మాట. నరకానికి పిల్లలం, అంధకారానికి పిల్లలం, ఆ తర్వాత దాస్యానికి పిల్లలం, ఆ తర్వాత అవిధేయతకు పిల్లలం. ఇటువంటి పిల్లలను దేవుడు తన పిల్లలుగా చేసుకుని తన పిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఏంటో దేవుని వాక్యంలో కొన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సమయ హద్దుబాటుల్లో కొన్ని చూస్తాం. నెంబర్ 1, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. బుక్ ఆఫ్ గెలషియన్స్ చాప్టర్ 3 వర్స్ 26. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మనమందరము చేరి వచ్చిన మనమందరము లైవ్ ద్వారా ప్రస్తుతము భవిష్యత్తులో దేవుని వాక్యం వీక్షించేటువంటి ప్రతి వారు, ఈ దేవుని వాక్యానికి విధేయత చూపే ప్రతి వారు దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనం ఏమవుతామయ్యా అంటే దేవుని కుమారులం అవుతాం. మనకి లోకంలో ఒక పేరు ఏమిటయ్యా అంటే, మనకున్న పేర్లలో ఒక పేరు విశ్వాసులు అని. ఇప్పుడు ఇదే ప్రశ్న నేను అడుగుతా, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీలో యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం ఉంచావా? నీలో యేసుక్రీస్తునందు ఉంచవలసినంత విశ్వాసం ఉంచావా? అలాగైతే నువ్వెవరు అంటే దేవుని కుమారుడి. ఒకవేళ ఆ విశ్వాసాన్ని ఉంచలేకపోతే ప్రమాదం పొంచుంది. మనం ఏ జాబితాలోకి పడిపోతామంటే నరకానికి వెళ్ళే కుమారులం అవుతాం. నరకానికి వెళ్ళే బైబిల్లో యేసుక్రీస్తు వారు కొన్ని సందర్భాల్లో అల్ప విశ్వాసులారా అని సంబోధించాడు. ఎవరిని సంబోధించాడు అంటే కేవలము శిష్యులనే 5 సార్లు అన్నాడు ఆ మాట. అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా అని. సమాజాన్ని అనలేదండి. ఆయనను వెంబడిస్తున్న వారినే పట్టుకొని ఏమన్నాడంటే అల్ప విశ్వాసులారా అన్నాడు. ఎందుకని? సమాజాన్ని ఎందుకు అనలేదు?
బహుజన సమూహాన్ని ఎందుకు అనలేదు? వెంబడిస్తున్న వారినే ఎందుకు అన్నాడంటే, ఈ వెంబడిస్తున్న వారిని ఆయన పరిశీలిస్తున్నాడు, గమనిస్తున్నాడు కనుక వారిలో కనబడవలసినంత విశ్వాసాన్ని దేవుడు చూడలేకపోతా ఉన్నాడు. అందుకని ఏమన్నాడంటే అల్ప విశ్వాసులారా. చూడండి, మొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపజేయును కదా. ఇక్కడ అంటే విశ్వాసులనే అల్ప విశ్వాసులారా అని సంబోధించడానికి వారు దేని గురించి చింత కలిగి ఉన్నారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే చింత వారు ఉన్నారు. అందుకని ఆయన ఒక పోలిక చెబుతూ అడవి పువ్వులను చూడండి, వాటిని దేవుడు అలంకరించాడు. ఉదయాన్నే గడ్డి పువ్వులు చూస్తే ఎంత ఫ్రెష్గా ఉంటాయి కదండి, మనసు ఆహ్లాదకరంగా ఉంటాయి. వాటినే దేవుడు అలంకరిస్తే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నిన్ను నన్ను తన పిల్లలైన వారిని ఇంకెంతగా అలంకరిస్తాడు, ఇంకెంతగా ఆహారం ఇస్తాడు, ఇంకెంతగా వస్త్రం ఇస్తాడు, ఇంకెంతగా వారి కొరత తీరుస్తాడు, ఇంకెంతగా వారి విషయంలో ఆయన పోలికలోనికి తీసుకుని రావడానికి ఆయన పిల్లలుగా ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇంకెంతగా వారి ఎడల తన పిల్లల ఎడల దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. అయితే ఆ విశ్వాసులు తినే విషయంలో, తాగే విషయంలో, ధరించే విషయంలో విశ్వాసములో ఏమైపోతున్నారయ్యా అంటే అల్ప. దగ్గరగా దూరముగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో ఒకవేళ నీ యొక్క ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ఆహారం గురించి చింతిస్తున్నావేమో, ధరించుకునే వస్త్రం గురించి చింతిస్తున్నావేమో, బిడ్డల భవిష్యత్తు గురించి చింతిస్తున్నావేమో, ఏమవుతుందని చింత కలిగి ఉంటున్నావేమో. ఇదిగో మొదట నీవు ఎవరువయ్యా అంటే దేవుని కుమారుడువు, కుమార్తెవు. ఆ దేవుని యందు నీవుంచే విశ్వాసము తిని త్రాగి ధరించుకునే వాటి విషయంలో అల్ప విశ్వాసులు కాకుండా ఉంటే నీవుంచిన విశ్వాసాన్ని బట్టి నీవెవరు అంట? దేవుని కుమారుడు. ఇంకా చూడండి, ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఇక్కడ రెండవన్నీ ఇక్కడ యేసుప్రభువు వారు కూడా తన శిష్యులతో అంటున్నాడు, అల్ప విశ్వాసులను ఎప్పుడు అంటున్నారంటే వారికి కలుగుతున్న భయం, సముద్రంలో వీస్తున్న గాలిని చూచి వారు ఏమవుతున్నారంటే భయపడుతున్నారు. ఈ దినాన్ని కూడా మన ఆత్మీయ జీవితం మీద, కుటుంబ జీవితం మీద, సేవా జీవితం మీద, ఉద్యోగ బాధ్యతలలో, అలాగే చదువుకునే జీవితం మీద అనేక రకాలైన లోకపు గాలులు వీస్తూ ఉంటే ఈ గాలులు చూసి మనకేమవుతుందంటే భయం. అయితే ప్రభు వాగ్దానం ఇచ్చాడు, భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ భయానికి మనం గురి కాకుండా ఉంటే మనం ఎవరమయ్యా అంటే విశ్వాసులం. అలాగైతే ఆ విశ్వాసము మనలో దేవుడు చూడగలిగితే ఇప్పుడు మనం ఎవరమయ్యా అంటే దేవుని పిల్లలం. కాబట్టి బాల్యం నుంచి సండే స్కూల్ పిల్లలకి ఈ లోక సంబంధమైనటువంటి భయము, ఈ లోకంలో కలిగే ఏ భయము కూడా వారి మీద విజయం పొందదని సండే స్కూల్ నుంచి మనం వారిని పెంచబద్దులం. అలాగే ఆశీర్వచన పాత్రకు సమీపస్తులుగా చేరి వచ్చిన మనము ఈ లోకపు గాలులు ఎన్ని విధాలుగా నీ ఆత్మీయ జీవితం మీద, కుటుంబ జీవితం మీద, భవిష్యత్తు మీద వీస్తూ ఉన్న నీ పక్షముగా నిలబడేవాడు ఎవరయ్యా అంటే దేవుడు. ఆ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే భయపడకము, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు. ఇంకా చూడండి, 3వ సందర్భం 14వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి. ఎవరిని పట్టుకోనండి? చూడండి, వెంబడించే పేతురు. ఇది నీవు నేను మనం ఆయనను వెంబడించేవారు. అయితే ఎలాంటి వాడయ్యా అంటే పేతురు నాకు తెలిసి మానవ చరిత్రలో నీళ్ల మీద యేసుక్రీస్తు వారి తర్వాత నడిచిన మానవుడు ఎవరయ్యా అంటే పేతురు ఒక్కడే.
అలాంటి పేతురు ఇప్పుడు ఏమైపోతున్నాడు? మునిగిపోతున్నాడు. ఒకవేళ ఇది నీ ఆత్మీయ జీవితంలో ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, మానసికంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఏ విషయంలోనైనా పడిపోయే పరిస్థితి ఉందా? మునిగిపోయే పరిస్థితి ఉందా? పరిస్థితుల వైపు చూచి ప్రభు వైపు చూడలేక, తట్టుకోలేక, తాళుకోలేక, కృంగిపోతూ పడిపోతూ ఉంటే ఇప్పుడు ఇదే మాట నిన్ను నన్ను కూడా ఆయన అనడానికి సందేహపడడు. అల్ప విశ్వాసి, ప్రభువా నీవే అయితే నన్ను రక్షించన్నప్పుడు వెంటనే చేయి చాపి రక్షించినాడు. కాబట్టి మనలో అల్ప విశ్వాసం లేకుండా కలుగుతున్న భయాలను బట్టి కానీ, తీసుకునే ఆహారము, ఔషధము, పానీయమును బట్టి కానీ, లేకపోతే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కానీ మనము కృంగిపోతూ పడిపోతూ ఉంటే, నీవు విశ్వాసం ఉంచిన యేసు తన కుమారుడుగా, తన కుమార్తెగా నిన్ను స్వీకరించాడు కనుక ఆయన కుమారుడుగా ఆయన తన పని చేయటానికి నీలో నాలో ఆయన చూస్తుంది ఏమిటయ్యా అంటే విశ్వాసం. నేను చిన్నప్పుడు కదా, మా పెద్దమ్మాయి చిన్నప్పుడు బండి మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నా. ముందు వైపు కూర్చొని, ట్యాంక్ మీద కూర్చొని బండి మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆమె చేతులు వదిలేసి ఇలా కాళ్ళు చేతులు ఇలా ఊపుతూ ఉంది. దాన్ని పోయి డానీ అన్న లాంటి వాళ్ళు చూసి, అమ్మాయి నీకు అసలు భయం లేదా? కాళ్ళు చేతులు అట్టు ఊపుతున్నావు బండి మీద అంటే, భయమే లేదు, ఎలా ఊపుతూ ఉంది. తర్వాత దగ్గరికి వచ్చి అంత ఫ్రీగా ఉన్నావు ఎందుకని అని అంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే, డ్రైవింగ్ మా డాడీ చేస్తున్నాడు అంది. డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? వాళ్ళ డాడీ చేస్తారు. అందుకని బిడ్డ ఎలాగుంది? ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తుంది ఎవరు? దేవుడే కానీ నీకు నువ్వే, దేవుడే కానీ మనకి మనమే కదండి. ఆ దేవుడు నీకు తండ్రిగా ఉంటే, ఆ తండ్రికి నీవు బిడ్డగా ఉంటే, ఆ తండ్రి ఒడిలో నీవు విశ్వాసం ఉంచితే నీవు ఎలా ఉంటావు? పరిస్థితులు ఎలా ఉన్నా కానీ. అందుకని అబ్రహాము మెసొపొతామియాలో మహిమ కలిగిన దేవుడు అబ్రహామును పిలిచి తాను వాగ్దాన భూమిలోనికి తీసుకుని పోతున్నప్పుడు అబ్రహాము వెంట ఎంతమంది వచ్చారయ్యా అంటే 318 మంది బ్రదర్స్, యుద్ధ వీరులు. వాళ్ళకి భార్యలు 318 మంది ఉంటారు కదండి. అప్పుడు మొత్తం ఎంత? 636. ఇద్దరేసి పిల్లలు అనుకోండి, అప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటారు? వాళ్ళు 636. కలిపి మొత్తం ఎంతమంది? 1272 మంది. వీళ్ళకి ఒక వికెట్ పడిపోయి, ఒక వికెట్ మిగిలిపోయి అమ్మా నాన్న ఇద్దరు ఉన్నా లేకపోయినా సరే ఒకళ్ళు ఉన్నారనుకోండి, బ్రదర్ తరపున ఒకళ్ళు, సిస్టర్ తరపున ఒకళ్ళు ఉన్నారనుకోండి, మొత్తం వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఒక 600 మంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి సుమారుగా అబ్రహాము పక్షముగా 1500 మంది అనుకోండి. వీళ్ళైనా వచ్చింది, అబ్రహాంతో పాటు ఇంకెవరు వచ్చారు? లోతు వచ్చాడు. లోతు అయినా వచ్చింది. లోతు ఎవరు వచ్చారండి? లోతు పనివారు కూడా వచ్చారు. అబ్రహాము పనివారికి, లోతు పనివారికి ఏం కలిగింది? కలవరం, వైరం కలిగింది. వాళ్ళిద్దరికి వైరం వచ్చి విడిపోయారు కదా. ఇప్పుడు సుమారు వాళ్ళు కూడా ఎంతమంది ఉండొచ్చు? ఇంచుమించు 1500 మంది అనుకోండి. మొత్తం కలిపి ఎంతమంది? 3000 మందికి పొద్దున్నే ఇడ్లీ వేసి పెట్టాలా? ఎవరు? షారక్క. మినప్పిండి ఎక్కడ తెచ్చావని అబ్రహాం అన్నని ఎప్పుడైనా షారక్క అడిగిందక్క? ఓ షారక్క చెప్పు. ఒక్కరోజు ఇడ్లీ అయినా, మధ్యాహ్నం భోజనం సంగతి ఏంటి? రాత్రికి భోజనం సంగతి ఏంటి? మధ్యలో భోజనమైనా, కాఫీలు టీలు సంగతి ఏంటి? వీళ్ళ కనీస అవసరాలు ఏంటి? ఇవన్నీ కూడా అబ్రహాము కానీ, శారమ్మ కానీ ఏమీ చూడకుండా ఎవరిని చూస్తున్నారయ్యా అంటే, పిలిచిన దేవుణ్ణి తండ్రిగా భావించి ఆ తండ్రికి కుమారుడుగా అబ్రహాము, శారమ్మ ఉండి పునాదులు కలిగిన ఆపచనం కొరకు వారు విశ్వాసంతో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనములో అబ్రహాము విశ్వాసము, 11వ వచనములో శారమ్మ విశ్వాసము ఇద్దరిది సమానంగా చూస్తాము. అందుకని అబ్రహాము ఏమైనాడయ్యా అంటే విశ్వాసులకు తండ్రి అయినాడు. చెప్పుకోవడానికి బాగుండడం మాత్రమే కాదు, ఇది మన జీవితానికి కూడా మనం ఏం చేసుకోవాలా? అన్వయించుకోవాలా. ఒకవేళ నీ ఆర్థిక పరిస్థితి నీకున్న స్థితిగతులకు కొంచెంగా కనబడుతూ నీ ప్రతికూల పరిస్థితులు కొండంతున్నా నీకెవరున్నారయ్యా అంటే పరలోకమందున్న తండ్రి
ఆయన ఎవరయ్యా అంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు వాడైన యేసు. ఆయనను మనము చూడగలిగితే తినే విషయంలో, ధరించే విషయంలో, కట్టుకునే విషయంలో, కలుగుతున్న ప్రతికూల పరిస్థితుల్లో భయపడే విషయంలో ఏమీ భయపడాల్సిన అవసరము లేదు. దేవుడు మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించలేకపోవడానికి ఒక్కటే, అది మన జీవితంలో కనుక చూస్తే జరిగించలేడు. ఏంటది? మార్క్సు వార్త 5వ అధ్యాయము 6వ వచనం. మార్క్సు వార్త 5వ అధ్యాయము 6వ వచనం. మార్క్సు వార్త 6వ అధ్యాయం 5వ వచనం. 6:5 నాన్న. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆయన ఎందుకు చేయలేకపోయాడు? కొద్ది పనులు మాత్రమే, కొంతమందికి మాత్రమే, కొన్ని పనులు మాత్రమే, కొన్ని అవసరాలు మాత్రమే తీర్చి మిగిలినవన్నీ నీ నా జీవితంలో ఎందుకు సంపూర్ణంగా తీర్చలేకపోయాడు? ఎందుకు సంపూర్ణంగా చేయలేకపోయాడు? కొన్ని పనులు మాత్రమే చేసి కొన్ని పనులు పెండింగ్ ఎందుకు అలాగే పెట్టాడు అని అంటే, మనలో ఉన్న అవిశ్వాసమును చూచి ఆయనకి చేయటం చేతగాలేకపోయింది. ఆయనకి చేతగాందంటే ఏమన్నా ఉందండి? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అలాంటి దేవుడే నీలో నాలో ఉన్న అవిశ్వాసమును బట్టి నీ నా ఎడల జరిగించవలసిన ఆశ్చర్య కార్యములు జరిగించలేని వాడిగా ఉన్నాడు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఈ దేవుని యొక్క కుమారుడుగా నిన్ను నన్ను ఆయన ప్రాణమిచ్చి స్వీకరించాడు. ఆ దేవుని కుమారుడు ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటంటే, ఆ దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినట్లయితే మన ఆహార విషయంలోనైనా, మనం కలుగుతున్న ప్రతికూల విషయంలోనైనా, మన భవిష్యత్తు గురించి ఎదురాడే గాలుల విషయంలోనైనా అల్ప విశ్వాసం కనపరచకుండా ఉంటే విశ్వాసము ద్వారా నీ పక్షముగా ఆయన గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఒకవేళ అవిశ్వాసం అనేది ఉంటే, ఒక ఆమె ఉంది మార్క్స్ వార్త 5వ అధ్యాయంలోనే 12 సంవత్సరాల నుంచి ఎలా ఉందంటే, అనేక మంది వైద్యుల చేత బైబిల్లో రాయబడింది ఏమవుతుందంట, తిప్పలు పడిపోతూ ఉంది. 12 ఏళ్ళు హాస్పిటల్స్కి ఏం చేస్తూ ఉంది, తన ద్రవ్యమంతా దారపోస్తూ తిప్పలు పడుతూ ఉంది. అయితే ఎవరో పాపం నీలాంటి వారు ఆయన గురించి చెప్పగా యేసు ప్రభు గురించి ఆమె విని విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే, ఇప్పుడు ప్రభు ఆమె అంటున్నాడు, కుమారి నీ విశ్వాసము చొప్పున నీకు స్వస్థత కలిగినది, సమాధానము గలదానవై పొమ్ము. ఒకవేళ కుదరని రోగంతో బాధపడుతున్నావా, నాన్న ఈ కూర్చోడు తీసుకెళ్ళి బయటే. ఒకవేళ కుదరని రోగంతో బాధపడుతున్నావా, ఒకవేళ తీరని అప్పుతో సతమతం అవుతున్నావా, ఒకవేళ చెప్పుకోలేని సమస్యతో నలిగిపోతున్నావా, ఒకవేళ పిల్లల యొక్క భవిష్యత్తు అర్థం కాక తల్లడిల్లిపోతున్నావా, ఒకవేళ సంతానలేమితో, వివాహం కాని పరిస్థితితో, ఉద్యోగంలో ఎదురయ్యే పోరాట పరిస్థితులతో, ఇల్లు కట్టుకోలేని పరిస్థితితో, నీ ఆలోచన, నీ ప్రతికూల పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటివైనా, ఎంత జటిలమైనవైనా ప్రభు అయిన దేవుడు కోరుతున్నాడు నీ విశ్వాసం చొప్పున నీకు కలుగజేసేవాడు. ఎందుకయ్యా అంటే, నువ్వు ఆయన కుమారుడు. విశ్వాసం వలన నువ్వు ఆయనకి ఎవరివి? కుమారుడు. నేను పల్నాడులో సేవ చేస్తున్నప్పుడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. గొడ్ల చావిళ్ళు, ఎడ్లు కట్టేసుకునే గొడ్ల చావిడి ఉంది. ఆ గొడ్ల చావిడిలో మంచం మీద పడుకొని ఉన్నాడు పాపం ఆయన. లేచి నడవలేని పరిస్థితి. 3 కొడుకులు 3 కోడళ్ళు చక్కగా వాళ్ళిద్దరిని పశువుల కొట్టంలో పెట్టేశారు. 3 కొడుకులు 3 కోడళ్ళు. ఇప్పుడు ఈ కొడుకులకి ఒక అవసరం వచ్చింది. ఆరోగ్యంగా బాగా తిరుగుతున్నారు, అంతా బాగుంది, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా బాగుంది. ఒక అవసరం వచ్చింది. ఈ పని ఎవరి ద్వారా జరుగుతుందయ్యా అంటే, వృద్ధాప్యంలో ఉన్న ముసలాయన తండ్రి ద్వారానే జరుగుతుంది. అప్పుడు 3 కొడుకులు వచ్చి ఆయన్ని అడుగుతుంటే వాళ్ళ అమ్మ, అరే మమ్మల్ని బతికుండగానే చంపేసి ఇక్కడ పడేసారా, వెళ్ళండి రా అని చెప్పేసి అని అన్నది. అప్పుడు 3 కోడళ్ళు వచ్చి, 3 కోడళ్ళు వెళ్ళబోయేటప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళి
మా మామయ్య గారితో మాట్లాడాలి, ఇప్పుడు ఆయన వస్తేనే మేము ఆ సమస్య పరిష్కారం అవుతుంది, లేకపోతే ఇక మాకు మరణమే అటువంటి పరిస్థితి అన్న మాది అని చెప్పేసి మా మామయ్య దగ్గరికి వెళ్తున్నాం. ఆయనకి మనసు మారేటట్టు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకొని వెళ్ళి వాళ్ళ మామయ్యని అడిగారు. వాళ్ళ అత్తగారు ఒప్పుకోవట్లేదు. మీరు చేసిన పరాభవానికి చాలు, మీ బాధలు మీరు పడండి, మా తిప్పలు మేము పడతామని అంటే, అప్పుడు ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే, లెగోలేని పరిస్థితుల్లో ఉన్న తండ్రి కర్రపోటు మీద భుజం మీద కనీసం పై తుండు కొట్టేసుకొని ఈ కోడళ్ళు అత్త మాట్లాడుకునే సమయంలోనే ఈయన మెల్లగా దొడ్డిదారిన వెళ్ళి ఎవరితో మాట్లాడాలో మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం చేసి ఈ ముగ్గురు పిల్లల సమస్యను సమాధానపరిచి వచ్చి నిమ్మళంగా కూర్చుని ఏమే ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవే, వాళ్ళని పంపించేవే అన్నాడు. అయిపోయింది, సమస్య పరిష్కారం అయిపోయింది. అప్పుడు ఈమె వీళ్ళ ఆవిడ అంటుంది, నీకేమన్నా మతి ఉందా మతి లేదయ్యా అంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, ఎంత కాదనుకున్న వాళ్ళు పిల్లలు కదా అంటే, వాళ్ళు ఎవరు? అది తండ్రి ప్రేమ. ఈ తల్లికి కూడా అదే ప్రేమ ఉంది. ఈయన వెళ్తున్నప్పుడు చూసింది, ఈ నెల ఆ సమస్యకు పరిష్కారం చేసుకొస్తాడు, ఇది నా యజమాని మాత్రమే చేయగలడు అని చెప్పేసి చూసింది. కానీ కోడళ్ళకి బుద్ధి రావాలని మాట్లాడుతూ ఉంది. భౌతిక సంబంధమైన తల్లిదండ్రులే అవసాన కాలంలో పడక మీద ఉన్నప్పుడు పిల్లలకున్న సమస్యకు పరిష్కారం ఇవ్వటానికి, సమాధానం ఇవ్వటానికి అంతగా ప్రయాసపడుతుంటే, పాపం ఎరుగని పరలోకపు తండ్రి నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను తన కుమారుడుగా కుమార్తెగా చేసుకోవటానికి ప్రాణమిచ్చి నిన్ను నన్ను కొని నీలో నాలో ఆయన కోరుతుంది ఏంటయ్యా అంటే విశ్వాసం. ఎంత? కేజీనా, అర కేజీనా, పావు కేజీనా? ఎంత అండి? ఆవగింజంత విశ్వాసం. ఎందుకు పావు కేజీ అని అనలేదు? ఆవగింజ అంతే అని ఎందుకన్నాడు? మినపగింజ అనొచ్చుగా. ఆవగింజ ఎక్కువ, మినపగింజ ఎక్కువ? మినపగింజ ఎక్కువ కదా. మినపగింజ విలువ, ఆవగింజ విలువ? మినపగింజ విలువ కదా. మరి మినపగింజ అంతా అనొచ్చు కదా, ఎందుకు ఆవగింజ అని అన్నాడు? అల్పమైంది. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఎంత బలమైందంటే, 6 ప్యాక్తో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్ళి అన్ని వడ్లిచ్చి చేతిలో పెట్టి నలపమంటే, వాటిని నలిపితే వడ్లు ఏమవుతాయి అంటే బియ్యం అవుతాయి, మినుములు ఏమవుతాయి అంటే పప్పు అవుతాయి. కానీ ఏ గింజలైనా తీసుకుని వెళ్ళి చేతిలో వెళ్ళి నలిపితే పిండి అవుతాయి. కానీ ఆవగింజ తీసుకెళ్ళి చేతిలో పెట్టి నలిపి చూడు, ఆ శ్రమకు పక్కకి వెళుతుందే తప్ప నీ చేతిలో పిండి కాదు. కావాలంటే ఇంట్లో వంటగదిలో, ఇక్కడ మన దగ్గర కూడా ఉన్నాయి ఆవాలు, భోజనం సమయంలో ట్రై చేసి చూడండి. ఎంత బలమైన వ్యక్తి అయినా చేతిలో ఆవాలు పెట్టి నలిపితే అవేం కావు, పిండి కావు, పక్కకు తొలుగుతాయి. అంటే క్రైస్తవ జీవితంలో నీకు ఎన్ని రకాలైన శ్రమలు వచ్చినా ఆ శ్రమలలో నువ్వేం కాకూడదు, కలిసిపోకూడదు, నలిగిపోకూడదు, పగిలిపోకూడదు, పాడైపోకూడదు, పతనం కాకూడదు. ఏ దేవుని యందైతే నీవు కుమారత్వాన్ని పొందుకున్నావో, ఏ దేవునికి కుమారుడుగా కుమార్తెగా చేయబడటానికి విశ్వాసం అనే ఆయుధాన్ని సాధనంగా దేవుడు నీకు నాకు ఇచ్చాడో, అది ఆవగింజంతా ఉంచుకోగలిగితే, ఆవగింజంత విశ్వాసం చూసి నీ పక్షంగా నా పక్షంగా ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలుగుతాడు. ఎందుకంటే ఆకాశం అయింది, భూమి అయింది, సమస్తం ఆయనది. నీవు ఆయన కుమారుడువు, కుమార్తెవు. నువ్వెవరు అండి? ఆయన కుమారుడివి, కుమార్తె. ఉదాహరణ చూడండి, నా కొడుకే బాగాలేదనుకోండి, హాస్పిటల్ అడ్మిట్ అయినాడు, మీకు చెప్పాము చాలా డబ్బులు అవసరం అవుతుంది. అప్పుడు మీరు అందరూ చూసి, అయ్యో పాస్టర్ గారి పిల్లోడికి బాగాలేదంట, ఎంతో కొంత అని చెప్పేసి మీకు తెలిసిన కానుక తీసుకొచ్చి ఇచ్చారు. ఆ డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ తీసి ఇచ్చినా కానీ ఆ పిల్లోడు బాగవట్లా. మళ్ళా అవసరమైంది, మళ్ళీ రెండోసారి చెప్తే, అయ్యో పాపం మన పాస్టర్ గారు కదా, మన పాస్టర్ గారి పిల్లోడు బాగాలేదు కదా అని మళ్ళీ ఎంతో కొంత సాయం చేశారు. అప్పటికీ సరిపోలే. మూడోసారి చూడడానికి నాకు నోరు వస్తుందా? చేయటానికి మిగిలిన మనకి చేతులు వస్తాయా? రావు. కానీ మిగిలిన వాళ్ళందరికీ చేతులు మనసు రాకపోయినా కానీ తండ్రిగా ఏం చేయటానికి ఇష్టపడతాం? ఉన్నది తల తాకట్టు పెట్టైనా, రైట్ ఆన్సర్, తల తాకట్టు పెట్టైనా, ఇంకా అవసరమైతే ఏం చేస్తాము? మన ఒంట్లో ఉన్న రక్తాన్ని అమ్ముకొనైనా సరే మన బిడ్డను బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేదా పని? వాళ్ళ పిల్లలు కాదు, ఈయన పిల్లవాడు కనుక ఈయన అలా పనిచేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కలువరిశిలలో ప్రాణం దారిపోయడానికి కారణం ఏంటి? కొరడాలతో కొడుతుంటే చేతగాని వాడిగా నీ కొరకు నా కొరకు గాయపరచబడడానికి, వదకుతేయబడడానికి గొర్రెపిల్లగా మౌనంగా ఉండడానికి కారణం ఏంటి? నీవు ఆయన కుమారుడు కనుక నీ మీద ఉన్న దోషమంతా ఆయన భరించడానికి, ఆయన నీకు తండ్రి కనుక నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు.
ప్రాణం పెట్టిన దేవుడు నీ నా ప్రతి అవసరత తీర్చడానికి నీవు నేను మనం ఆయన పిల్లలం గనుక ఆయన పిల్లలుగా నీ దగ్గర నా దగ్గర ఆయన కోరేది ఏమిటయ్యా అంటే విశ్వాసం. విశ్వాసం. అది వ్యాధైనా, బాధ అయినా, నిందైనా, అవమానమైనా, ఎలాంటి అక్కరైనా, చెప్పుకోలేని సమస్య అయినా, తీరని రుణమైనా, హృదయ వేదనైనా ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు రాగలిగితే, ఎవరైతే యోహాను సువార్త 1:12 అందరూ ఆయనను అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కోటాను కోట్ల దేవదూతల ఎదుట నీకు ఒక అగ్రిమెంట్, బాండ్ రాసిచ్చాడు. నువ్వెవరవయ్యా అంటే అధికారపూర్వకంగా నువ్వెవరవి? దేవుని కుమార్తెవి, కుమారుడు. ఆ కుమారుడుగా, కుమార్తెగా కావాల్సిన మొదటి లక్షణం ఏమిటయ్యా అంటే విశ్వాసం. అల్ప విశ్వాసం కాదు, విశ్వాసం. రెండోది చూద్దాం రండి. మలాకీ గ్రంథం 1:6. మలాకీ గ్రంథం 1:6. త్వరగా మత్తయి సువార్త ముందు ఉంటుంది. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. రెండవది ఎవరు ఆయన పిల్లలు అవుతారయ్యా అంటే ఆయనను ఘనపరిచేవారు, ఆయనను ఘనపరిచేవారు, మహింపరిచేవారు. నేనా మన జీవితంలో దేవుణ్ణి నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఏం చేయాలా? మహిమపరచాలా, ఘనపరచాలా. నీ ద్వారా దేవునికి ఘనత రావాలా, మహిమ రావాలా. నీ ద్వారా, నా ద్వారా దేవునికి మహిమ రాకపోతే మనం ఆయన పిల్లలము. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడా? నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ? నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన మహిమ ఎక్కడ? ప్రియమైన సోదరి సోదరుడా, నీ మటుకు నీవు ఆశీర్వచన పాత్రలో చేయవేయటానికి ముందుగా మనము ఆయనను తండ్రి అనుకుంటున్నాము. ఆయన పిల్లలుగా మనము ఆయనను నిద్రలేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఎంతవరకు ఆయనని మహిమపరుస్తున్నాం, ఎంతవరకు ఆయనను ఘనపరుస్తున్నాం? మన దినచర్యలో మనం చేసే పనులను బట్టి దేవునికి మహిమ వస్తుందా? లేక దేవునికి మహిమ రాకపోతే ఎవరికి వస్తున్నట్టు? ఆటోమేటిక్గా ఎవరికి వస్తున్నట్టు? దయ్యానికి మహిమ వస్తున్నట్టు. మనం చేసే పని. అందుకనే మత్తయి సువార్త 5:16 మీరు చేయు సత్క్రియల వలన దేవునికి మహిమ. చదువునా మాట? మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. చూసారండి, మనము మన తండ్రిని ఘనపరచాలన్నా, మహిమపరచాలన్నా మన సత్క్రియలు, మనం చేసే పనులు, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మనం ఇంట్లో చేసే పనులైనా, ఆఫీసులో చేసే పనులైనా, మందిరంలో చేసే పనులైనా, నలుగురు మధ్య చేసే పనులైనా, సంఘంలో చేసే పనులైనా, సమాజంగా సంఘజీవిగా మనం చేసే పనుల ద్వారా దేవునికి గనక మహిమ వస్తే ఆయన మనకెవరు? తండ్రి. మనం ఆయనకి ఎవరు? మనం ఆయనకి ఎవరు? పిల్లలం. కాబట్టి జోయల్ పనుల ద్వారా దేవునికి, తండ్రికి ఏం రావాలా? ఫిజికల్గా తండ్రికి ఏం రావాలా? ఘనత రావాలి. అందుకని లోకంలో ఒక సామెత ఉంటుంది, బిడ్డ పుట్టినప్పుడు కాదండి సంతోషం. కంప్లీట్ చేయండి. వాడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడైనప్పుడు తండ్రికి సంతోషం. తల్లికి ఏమో పుట్టిన దగ్గర నుంచి ఆడు ఏం చేసినా సంతోషమే. ఆడు టీవీ పగలగొట్టినా సంతోషమే, ఆడు పెన్ను పగలగొట్టినా సంతోషమే, వాడు ఇల్లు గుల్ల చేసినా సంతోషమే. నా బిడ్డ బంగారం, నచ్చికాయ కూడా తినడన్నా, నేనే తినిపిస్తాను, ఇల్లేనన్నా కూల్చాడు అంతే, అంతకేం చేయలేదు అంటది. ఈ తల్లి ప్రేమ ఇది కాదు. తండ్రికి ఎప్పుడయ్యా అంటే సంతోషం. ఆ పిల్లవాడు ఏం కావాలా? ప్రయోజకుడు అవ్వాలా, తండ్రికి ఘనత రావాలి. అందుకని సమాజంలో ఇప్పుడంటే 10th క్లాస్ సర్టిఫికేట్ మీద తల్లుల పేర్లు కూడా రాస్తున్నారు, కానీ ఇదివరకు 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఎవరి పేరు ఉండేది? బయటికి వెళ్ళిందా కానీ ఎవరైనా అడుగుతారు? ఎవరు అడుగుతారు? ఎవరు అబ్బాయి అయ్యా, మీ నాయన పేరు ఏందయ్యా అంటారు. ఆయన మనకు నాయన అయితే ఆ నాయనకి మన ద్వారా ఏం రావాలా? ఏం రావాలబ్బా? చెప్పవేంటబ్బా? ఏం రావాలా? ఘనత, మహిమ రావాలి. ఇప్పుడు జోయల్ ద్వారా సుమనాన్నకి ఏం రావాలా? ఘనత రావాలా. ఇప్పుడు సంఘం ద్వారా, బెరాక ద్వారా మన పరలోకపు తండ్రికి ఏం రావాలా? ఏమొస్తుంది? డాష్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ద హార్ట్.
మూడోది చూస్తాం రండి, ఎవరు ఆయనకి పిల్లలు అవుతారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ, సమయం అయిపోయింది కాబట్టి ఎక్కువ చెప్పలేకపోతున్నాను. మూడోది, ఎవరు దేవుని పిల్లలు అవుతారయ్యా అంటే దేవుని ఆత్మచేత మనం ఏం చేయాలా? నడిపించబడాలా. ఉదాహరణకి మరియను ప్రదానం చేయబడిన తర్వాత యేసేపుతో మరియ పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భవతి అయినదని తెలుసుకొని యేసేపు ఏం చేయాలనుకున్నాడంటే రహస్యముగా ఆమెను ఏం చేయాలనుకున్నాడు? విడనాడాలనుకున్నాడు. అప్పుడు గాబ్రియేలు దూత, అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన దూతను పంపించి గాబ్రియేలు దూత వచ్చి యేసేపుతో అంటున్నాడు, ఆమె పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భవతి అయినది కనుక ఆమెను విడనాడాలని నీవు అనుకోవద్దు, ఆమెను నువ్వు చేర్చుకో అని పరిశుద్ధాత్మ దేవుడు తన దూత ద్వారా చెప్పిస్తే వెంటనే ఆ మాటకి లోకమంతా ఓ పక్క కోడైకి వస్తుంటే పరిశుద్ధాత్మ దేవునికి యేసేపు ఏమైనాడు? లోబడినాడు. ఇప్పుడు యేసేపు ఎవరయ్యా అంటే దేవుని కుమారుడు. ఆ తర్వాత మరలా వచ్చి ఇదిగో వాడు ఫరో ఉన్నాడే, అసూయ చేత చంపాలనుకున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి లేచి ఐగుప్తుకి వెళ్ళు అంటే గర్భవతిగా ఉన్న తన భార్యని, ఇంట్లో ఉంటే ఎవరికి తెలియదు, ఇప్పుడు ఊరు దాటేసి తీసుకుని పోవాలి. ఊర్లో వాళ్ళందరికీ తెలిసిందా తెలీదా? ఊర్లో వాళ్ళందరూ ఈయన గురించి ఏమనుకుంటారు? ఎవరు ఎన్ని అనుకుంటున్నా ఎవరికి లోబడుతున్నాడు? ఎవరి ద్వారా నడిపించబడుతున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాడు. నిండు గర్భవతి అయిన భార్యను ఐగుప్తుకు తీసుకుని పోయాడు, అక్కడి నుంచి నజరేతుకు తీసుకుని వచ్చాడు. ఈ గైడెన్స్ అంతా ఎవరిస్తున్నారు యేసేపుకి? పరిశుద్ధాత్మ దేవుడు. ఇది నీవు నేను వెళ్ళే ప్రతి స్థలానికి ఎవరు చెబితే వెళుతున్నాం? ఎవరి ద్వారా నడిపింపబడుతున్నాం? ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురు వారందరూ ఏమవుతారు? కాబట్టి ఇప్పుడు ఈ జోయలు బిలో 6th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదవాలో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గైడెన్స్లో ఆ తల్లిదండ్రులు కూడా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నీవు నాకు ఇచ్చిన బిడ్డలను ఏ స్కూల్లో చదివియాలా, ఆ తర్వాత 10th క్లాస్ వరకు ఎక్కడ చదివియాలా, ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఏ గ్రూప్లో చదివియాలా, ఏ కాలేజీలో చదివియాలా, వీరు తల్లిదండ్రులుగా దేవుని దగ్గర నుంచి ఆలోచన తీసుకోవాలా. ఈ తల్లిదండ్రులు ఆ దైవికమైన ఆలోచనలు ఆ పిల్లలకు నేర్పాలి. అందుకని హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా దానిని నాకు తెలియజేయము. దేవా, నీ ఆత్మ ద్వారా నీవు నాకు ఇచ్చిన పిల్లలను నేను నడిపించడానికి, నీ ఆత్మ ద్వారా నీ పిల్లలనైనా నేను, నీ కుమారునైనా నేను, నీ కుమార్తెనైనా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, వెళ్ళి ఏం చేయాలి అనేది ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఇస్తాడు. పౌలు అపోస్తలుడు ఆసియా ఖండంలో దేవుని వాక్యం చెప్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నువ్వు వాక్యం చెప్పొద్దు అన్నాడు. మరేం చేయాలా? ఐరోపా ఖండానికి వెళ్ళి మాసిదోనియాకి వెళ్ళి వాక్యం చెప్పి అక్కడ పరిచర్య చేయన్నాడు. అదే మాట మనకు చెప్పాడు అనుకో, మనం ఏమంటాం? తప్పుడు బోధ, వీళ్ళు ఎవరో దురాత్మగా ఉంది, వాక్యం చెబుతుంటే వాక్యం చెప్పొద్దు అన్నారు అని అనుకుంటాం. కానీ చూడండి, పౌలు అపోస్తలుడు ఎంతగా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతా ఉన్నాడు. ఒక చక్కని మాట డానియేల్ అన్నాడు, నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు ఆత్మ నడిపించాడు, కుటుంబంగా వచ్చాం. అదే ఆత్మ ప్రేరేపణతో నాకు కొన్ని ఆలోచనలు కలుగుతున్నాయి అన్న, అవే మీకు తెలియజేస్తాను అని మీరు కూడా ప్రార్థన చేసి అలాగ జరిగించండి అన్నప్పుడు వెంటనే జానీ బ్రదర్కి ఫోన్ చేశాను. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో, ఎప్పుడైతే మనం దేవుని ఆత్మచేత మనము మన పిల్లల్ని నడిపించే వారిగా ఉంటామో, మన ఆశయమో వాడు డాక్టర్ కావాలని, దేవుని ఆశయమో వాడు కలెక్టర్ కావాలని. ఇప్పుడు ఏది బాగుంటుంది? ఏది బాగుంటుంది? ఏ ఆలోచన బాగుంటుంది? ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడ. దగ్గరగా దూరంగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడు, దేవుని పిల్లలముగా మనం ఉండాలి అంటే మొదట మనలో విశ్వాసం అల్ప విశ్వాసం కాకుండా అవిశ్వాసం కాకుండా ఉండాలి. రెండవది ఆయనను ఘనపరిచేదిగా ఉండాలి. మూడవది ఆయన ఆత్మ చొప్పున నడిపించబడాలి. నాకు కలిగిన ప్రతికూల పరిస్థితుల్లో మదన పడుతూ ఉంటే స్టీవెన్ అన్న దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడే సేవకుడు ఎలా ఉన్నాడు, సేవకుడు అన్న ఎలా ఉన్నాడు? ఆయనకి నాకేం రక్త సంబంధం లేదు. ఏ సంబంధం ఉందయ్యా అంటే సిలువ రక్త బంధం.
ఇక్కడ చేరి వచ్చిన దేవుని ప్రజలైన వారందరూ కూడా దేవుని ఆత్మచేత నడిపించబడిన వారై దేవుని పిల్లలుగా ఇహమందు పరమందు దైవ ఆశీర్వాదముతో పౌలు అపోస్తలుడు ఆసియా ఖండం నుంచి ఐరోపా ఖండానికి వెళ్ళడం ద్వారా విస్తారమైన పరిచర్య ఫిలిప్పి మహాపట్టణమందు కట్టబడుతూ వచ్చింది. పౌలు చేసిన పరిచర్య అంతటిలో కూడా పౌలును పోషించిన సంఘము కానీ, పౌలుకి కిరీటముగా ఉన్న సంఘము కానీ ఏదయ్యా అంటే ఫిలిప్పి సంఘం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు గారు అంటారు కదా, నా ఆనంద కిరీటము మీరే. ఎప్పుడైతే నీ పిల్లలు దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడతావో రేపు నీకు వారు కిరీటముగా మారుతారు. అందుకని సామెతలు 17:6 చదివించింది, నీ ఒడిలోనికి దేవుడు నీ కుమార్తెను కుమారును తీసుకుని రావడం ద్వారా, ఆ బిడ్డల జీవితంలో సంవత్సరం దయా కిరీటంగా ఇవ్వడం ద్వారా, ఆ బిడ్డలు దేవుని ఆత్మ ద్వారా పెంచబడడం ద్వారా నీకు ఒక కిరీటముగా వారు మార్చబడతారు. దేవుని దగ్గర నుంచి కిరీటమును పరలోకంలో నువ్వు పొందుకునే విధంగా, బహుమానం పొందుకునే విధంగా వారు ఎంచబడతారు. కాబట్టి మూడవది ఆయన ఆత్మ ద్వారా నడిపింది. 4, 5 చదువుకొని ఆశీర్వచన పాత్ర ఎద్దకు వస్తారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అలాగే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి వెంటాడవలెను. 4వ తలంపు ఏంటంటే ఎవరు దేవుని పిల్లలు అవుతారయ్యా అంటే సమాధాన పరిచేవారు. ఇద్దరి మధ్య మనం ప్రవేశిస్తే ఏం రావాలా? సమాధానం రావాలా. ఇద్దరి మధ్య మనం ప్రవేశించిన అవసరంలా, మనం చూపబడితే ఏమొస్తుంది? లోకంలో సామెత ఉంది, అదేంటది, పచ్చగడ్డేస్తే ఎండుగా, పచ్చగడ్డేసినా కానీ ఏమవుతుందంట? బగ్గుమంటుందంట. వాస్తవానికి బగ్గుమండేది ఎండుగడ్డే, కానీ పచ్చగడ్డేసినా కానీ బగ్గుమనంత సూప్ అంటే చూడండి, అది కాదు మనకు కావాల్సింది. ఆ సూపు ఆ క్రియలు ఎవరయ్యా అంటే అపవాది పిల్లలు, నరకానికి వెళ్ళే వారి పిల్లలు. కానీ దేవుని పిల్లల గుండె అర్హత ఏమిటయ్యా అంటే సమాధాన పరిచయం. ఇప్పుడు జోయల్ 6th క్లాస్ చదువుతున్నాడన్నా, 6th 7th 5th 4th క్లాసులో వాడు వెళ్తే క్లాసులో పిల్లలందరికీ ఏం రావాలా? సమాధానం రావాలా? సమాధానం రావాలి. ఇప్పుడు సమాధానం వస్తే ఇప్పుడు వాడు ఎవరు పిల్లాడు? దేవుని పిల్లాడు. ఇప్పుడు నీవు నేను మనం ఆఫీస్కి వెళ్తే ఏం రావాలా? ఇంట్లోకి వెళ్తే ఏం రావాలా? వస్తుందా రావట్లేదా? మౌనం అర్ధంగీకారమా? సగమా? మనం ఇంట్లోకి వెళ్తే మన ద్వారా సమాధానం రావాలా? దేవుని ఇంట్లోకి వస్తే మన ద్వారా ఏం రావాలా? సమాధానం రావాలి. ఉన్నది పోకూడదు. కొంతమందిని చూస్తే వచ్చాడురా నాయన ఇక అంతే కథం అంటారు. కొంతమందికి ఎంటర్ అయితే ఏముండదండి? సమాధానమే ఉండదు. అలా ఉండకూడదు. దేవుని పిల్లలమైన మనము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా, శక్యమైతే సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో మనం ఎలాగుండాలండి? సమాధానం ఉండాలి. యేసుప్రభువు వారికి ఇవ్వబడిన పేర్లలో ఒక పేరు మత్తయి సువార్త 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏం పేరు? సమాధానమునకు ఆయన ఎవరండి? ఇప్పుడు ఆ సమాధానము మనము తెచ్చేవారిగా ఉంటే, మన ద్వారా వచ్చేదిగా ఉంటే మనం ఎవరమయ్యా అంటే దేవుని పిల్లలు. ఆఖరిది భలే ఉంటుంది, అది చదువుకొని ఆశీర్వచన పాత్ర ఎద్దకు వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొట్టమొదటిదేమో విశ్వాసము కలిగిన వారమైతే దేవుని పిల్లలం, రెండవది దేవునిని గణపరిచే వారము లేక మహింపరిచే వారమైతే దేవుని పిల్లలం, మూడవది దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారమైతే దేవుని పిల్లలం, నాలుగవది సమాధాన పరిచే వారమైతే దేవుని పిల్లలం, ఆఖరిది ఐదవది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ. ఆఖరిది ఐదవది దేవుని చేత శిక్షింపబడేవారు, శిక్షణ పొందేవారు ఎవరంట? పిల్లలు. ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతా, మా అమ్మ నాయన, మా తల్లిదండ్రులు, మా మమ్మీ డాడీ నన్ను ఇంతవరకు కొట్టలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి.
మా అమ్మ ఎప్పుడు నన్ను కొట్టలేదు, మా నాన్న ఎప్పుడు నన్ను కొట్టలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతండి. కొట్టారా కొట్టలేదా? కొట్టారా? జోయల్ని కొట్టారా కొట్టలేదా? కొట్టారు, కొట్టాలి. ఇంకా చెప్పేది కూడా ఏంటంటే భవిష్యత్తులో అవసరమైతే కొట్టాలి. తండ్రి చేత శిక్షణ చేయవాడు శిక్షింపబడేవాడు ఎవడయ్యా అంటే కుమారుడు. తండ్రి ప్రేమించి కుమారుని ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. అవసరతను బట్టి. వాళ్ళు చావాలని కాదండి, వాళ్ళు నరకానికి వెళ్ళాలని కాదండి, వారు సరిదిద్దబడటానికి. మా నాయన కూడా నన్ను కొట్టాడు, మా నాన్న బేబచ్చంగా కొట్టాడు. కొట్టడంలో మామూలు కొట్టలే. ఎందుకు కొట్టాడో తెలుసా? ఒక కారణం చెప్తానండి. నా తెలుగు నోట్స్ తీసుకున్నాడు, రాసింది చూశాడు, ఒక పేపర్లో రెడ్ పెన్నుతోటి 11 సార్లు ఇట్లా రిమార్కులు పెట్టాడు. అరే ఒక్క పేపర్లో 11 తప్పులు రాసావు, నువ్వెట్ట స్టూడెంట్వి, ఆడెట్ట పొంతులురా, వాడి సంగతి తర్వాత చెబుతాను, ముందు నీ సంగతి అని నా బెల్ట్ తీసుకుని నన్ను సావు బాదాడు. మామూలు కొట్ల. మా అమ్మ వస్తే మా అమ్మను కూడా కొట్టాడు. అప్పుడు మా అమ్మ అడిగింది, కొట్టావు కానీ ఎందుకు కొడుతున్నావో కొట్టి చెప్పు అని అంది. వాడి నోట్స్ చూడన్నది. మా అమ్మకి అర్థం కాదు, మా అమ్మ చదువుకోలే. వాడి నోట్స్ చూడంటే నాకు అర్థం కావట్లేదు చెప్పన్నది. మాకు ఏ సున్నా ఉండాలండి? చిన్న సున్నా ఉండాలి. యాకే సున్నా ఉండాలండి? నేనేమో మాకి పెద్దది పెట్టాను, యాకేమో చిన్నది పెట్టాను. అది నేను చేసిన పొరపాటు. ఆ చిన్న మిస్టేక్ చెప్తే సరిపోయింది, కానీ కొట్టాడండి, బేబచ్చంగా కొట్టాడు. ఆ దెబ్బకి నా రైటింగ్ సెట్ అయిపోయింది. ఈరోజు దేవుని కృపను బట్టి మీ అంత అందంగా రాయలేను కానీ నీట్గా రాస్తా, చాలా నీట్గా రాస్తా. అవసరం బట్టి ప్రింట్ చేసినట్టుగా కూడా రాస్తా. ఎట్లా వచ్చిందయ్యా అంటే అప్పుడు కోటింగ్ అలాంటిది. ఇంకో సందర్భంలో మా నాయన కొట్టే విధానం నాకు సిగ్గే లేదు. మా నాన్న కొట్టినందుకు నాకు చాలా అతిశయం. కొట్టి ఏం చేశాడంటే మా పెరట్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్లకి మున్సిపాలిటీ నీళ్ళు వస్తే ఈవినింగ్ పూట మున్సిపాలిటీ ట్యాబ్ ద్వారా నీళ్లు పెడతారు పాదులకి. సాయంకాలం నేను ట్యూషన్కి వెళ్ళాల. ఆ సంగతి మా నాయనకి తెలిసింది. పట్టుకొని కొట్టుకుంటా ఇంటికి తీసుకొచ్చి కొబ్బరి చెట్టుకి చేతులు 2 ఇలా పట్టి కట్టేసేసి 2 కేజీలు పంచదార తీసుకొచ్చి పాదిలో పోసాడు. తడిసిన పాది. ఎందుకు పోసాడు? పంచదారకి ఏమొస్తాయి? ఇక నేను కూడా ఇట్లా అంటుంటే మా అమ్మ అక్కడ ఏడుస్తుంటే మధ్యలో మా నాన్న కర్ర పట్టుకొని వచ్చున్నాడు. ఆ రోజు అలా శిక్షించకపోతే ఈరోజు మీలాంటి పరిశుద్ధులు ఎదుట నిలబడటానికి నేను అపాత్రుడను. తండ్రి ప్రేమించు కుమారుని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. అలాగే దేవుడు నా జీవితంలో, ఆత్మీయ జీవితంలో అనేక రకాలైన పరీక్షలు. ఈరోజు నాయన తిట్టాలన్నా కొట్టాలన్నా భయం. ఎందుకు? ఏమన్నా అనాలంటే భయం. వాడు ఏమైనా చేసుకుంటాడు. ఏం చేసుకుంటాడు వాడికి మనమే నేర్పిస్తున్నాం. ఏమైనా చేసుకోరమ్మా, అమ్మే ఉన్నంటే నానే ఉన్నంటే అని. ఏం చేసుకుంటాడు వాడు? వాడిని దారిలో పెట్టకపోతే, వాడిని సరిగా చేయకపోతే, నిన్ను నమ్మి నీకు నాకు ఇచ్చిన పిల్లలను దేవుడు మన ఒడిలో ఇస్తే మనము మన పిల్లల్ని ఎవరి పిల్లలుగా పెంచాలా? దేవుని కుమారులు. అందుకనే దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని నలగగొట్టుటకు, యెషయా గ్రంథం 53:11 వచ్చిన ఆ మాట ఎలా ఉంటుందన్నా? శివాన్ని ఎలా ఉంటుంది? తండ్రి ఆయనను నలగగొట్టుటకు ఇష్టమాయను, యెహోవాకు ఇష్టమాయను. అలాగే నిన్ను నన్ను కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఆయన పోలికలోనికి తేవడానికి, ఆయన పిల్లలుగా మార్చడానికి దేవుడు తన వాక్యం అనే ఖడ్గము చేత, వాక్యం అనే సుత్తి చేత, వాక్యం అనే అద్దము చేత, వాక్యం అనే మంచు చేత, వాక్యం అనేటువంటి వెలుగు చేత మనల్ని ఏం చేస్తున్నాడు? నలగొట్టుతున్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన శిక్షిస్తేనే మనము ఆయన పిల్లలం. ఆయన శిక్షకు విధేయులం అవుతుంది. బైబిల్లో మాట వ్రాయబడింది, టైం అయిపోయింది. నీతిమంతుని గద్దింపు తైలాభిషేకంతో సమానం. ఇటు 5 లక్షణాలు కలిగిన వారు దేవుని పిల్లలు. సమయం అయిపోయింది కనుక ఈ 5తో ముగిస్తున్నాము. ఒకసారి 5 గుర్తు చేయండి. మొట్టమొదటి ఎవరు దేవుని పిల్లలు? విశ్వాసము కలిగిన వారమే. అల్ప విశ్వాసము కాకుండా, మన అవసరతలలో భయపడకుండా, బాధపడకుండా, దిగులు పడకుండా, కృంగిపోకుండా విశ్వాసమును కనపరచాలి. రెండవది ఎవరండి ఆయన పిల్లలు? దేవునిని కనపరచాలి. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మనము మన పిల్లలు దేవునిని కనపరిచేవారిగా ఉండాలి. మూడోది ఎవరండి ఆయన పిల్లలు?
ఆయన ఆత్మచేత నడిపించబడాలా. మన పిల్లలు ఏ స్కూల్లో చదవాలా, ఏ యూనివర్సిటీలో చదవాలా, ఏ జాబ్ చేయాలా, ఏ ఊర్లో ఉండాలి, ఇవన్నీ కూడా వాడికి బాల్యం నుంచే మనం ఆత్మ ద్వారా నడిచేటట్లు అలవర్చాలి. నాలుగోది, ఎవరండి ఆయన పిల్లలు? సమాధానం. ఎక్కడుంటే అక్కడ సమాధానం. పోతిఫర్ ఇంట ఏసేఫ్ ఉంటే ఆ ఇంట్లో ఏమొచ్చింది? ఆశీర్వాదం. అదే సమాధానం. నీవు ఏ ఇంట ఉంటే ఆ ఇంట ఆశీర్వాదం రావాలి. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడివి. జోయల్ దేవుని కుమారుడు. ఆఖరిది ఏంటండి? అవసరతను బట్టి మాధురి ఏం చేయాలా? శిక్షించాలా. తండ్రి చేత శిక్షించబడువాడు దేవుని కుమారుడు. ఈ 5 లక్షణాలు కలిగిన వారుగా మనం దేవుని పిల్లలుగా ఉంటే ఈ దేవుని పిల్లలకి దేవుడు చేసే ఆశీర్వాదం ఏంటి? 3 విషయాలు చదువుకొని జోయల్ పుట్టినరోజు సందర్భంగా 3 వచనాలు చదువుకొని ఆశీర్వచన పాత్ర ఎద్దకు వస్తాం. నెంబర్ 1, యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనము, 2-3 వరుసలు, పేజీ నెంబర్ 605. అందరం కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం, 3-4 వరుసలు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. దేవుని కుమారులుగా ఈ 5 లక్షణాలు మనం కలిగి ఉంటే మన సంతతి మీద, మన మీద దేవుని ఆత్మను అనుగ్రహిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. తర్వాత 49వ అధ్యాయము 25వ వచనం, 49వ అధ్యాయము 25వ వచనం, 49వ అధ్యాయము 25వ వచనము కింద నుంచి కింద వరుస, నీ పిల్లలను నేనే రక్షించదను, యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడకు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు. కాబట్టి మొదటిదేమో జోయల్ మీద, అలాగే చేరువచ్చిన మనందరి మీద, దేవుడు మనకిచ్చిన పిల్లల మీద ఆయన ఆత్మను ఉంచుతాడు. రెండోది, ఆయన ఆశీర్వదిస్తాడు. మూడోది, నీ పిల్లలను దేవుడే ఏం చేస్తాడండి? రక్షిస్తాడు. ఒకవేళ తల్లిదండ్రులైన విశ్వాసులారా ఇంకా ఎవరైనా మీ పిల్లలు రక్షణ పొందకుండా ఉంటే కృంగిపోవద్దు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు. ఒకవేళ రక్షణ లేని భర్త ఉన్నా, రక్షణ లేని భార్య ఉన్నా, రక్షణ లేని తల్లిదండ్రులున్నా, రక్షణ లేని పిల్లలున్నా, రక్షణ లేని బంధువులున్నా, రక్షణ లేని అన్నదమ్ములున్నా, ఇదిగో దేవుని వాగ్దానం ఉన్నది. ఈ వాగ్దానం ఎత్తి దేవుని కుమారుడుగా, కుమార్తెగా నీవు ప్రార్థన చేస్తే దేవుడే వారిని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అపనమ్మకం వద్దు. ఆ తర్వాత 3వ చూసుకుంటాం రండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు, ప్రపంచంలో కోటీశ్వరుడు కూడా ఇదేనైనా ప్రయాసపడుతుంది దేనికయ్యా అంటే పీస్ ఆఫ్ మైండ్, విశ్రాంతి, మనశ్శాంతి కోసం. అయితే దేవుడు అంటున్నాడు కదా, నీ పిల్లలకి ఏం చేస్తాడంట? జోయల్కి ఏం కలుగు చేస్తాడంట? ఇషికాకి ఏం కలుగు చేస్తాడంట? తన్విష్కి ఏం కలుగు చేస్తాడంట? చెప్పాలండి, తల్లులు చెప్పాలా, తండ్రులు చెప్పాలా. నీ పిల్లలకి ఏం కలుగు చేస్తాడంట? బక్సింగ్కి ఏం కలుగు చేస్తాడంట? ఆకాష్కి ఏం కలుగు చేస్తాడంట? ప్రభాకర్కి ఏం కలుగు చేస్తాడంట? ఏనా జస్మికాకి ఏం కలుగు చేస్తాడంట? అధికమైన ఓ ప్రియమైన తల్లిదండ్రులారా, మనమందరం కూడా దేవుని పిల్లలుగా ఈ 5 లక్షణాలు కలిగి ఉంటే దేవుని పిల్లలకు దేవుడు చేసేది ఏమిటయ్యా అంటే, నీ పిల్లల మీద దేవుడు ఆత్మనుంచుతాడు, నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను దేవుడు రక్షిస్తాడు, నీ పిల్లలకు దేవుడు ఉపదేశం చేస్తాడు, నీ పిల్లలకు దేవుడు మనశ్శాంతిని, అధికమైన విశ్రాంతిని కలుగు చేస్తాడు. ఈ 5 అంతల ఆశీర్వాదం నీ పిల్లల పక్షంగా నీవు పొందాలి అంటే దేవుని కుమారుడుగా ఈ 5 లక్షణాలు నీవు నేను మనం కలిగి ఉంటే దేవుడు నీ పిల్లలకి 5 అంతల మేలుతో నింపుతాడు. అందుకనే మనం ఆ వాగ్దానం చేద్దాం, కుమారులు తండ్రులకు కాదు కానీ తండ్రులే కుమారులకు కిరీటము. మన కోసం పిల్లలు కాదు, పిల్లల కోసం మనం. దేవుడు నిన్ను నమ్మి నీ ఒడిలో పిల్లల్ని ఇచ్చాడు, నన్ను నమ్మి దేవుడు సంఘంలో పిల్లల్ని ఇచ్చాడు. ఈ పిల్లలు దేవునికి కిరీటంగా మార్చబడటానికి దేవుని పిల్లలుగా మనం ఉండవలసిన విధి విధానాలలో ఎలాగున్నాం మోకరించండి. ఆత్మ పరిశీలన చేసుకొని ఆశీర్వచన పాత్ర దగ్గరకు వస్తాం. దగ్గరగా దూరంగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఒకవేళ నీ కుటుంబ జీవితంలో సంతానం లేక సతమతం అవుతున్నావేమో, ఒకవేళ నీ బంధువులలో, నీ తోబుట్టువులలో, నీ అక్క చెల్లెలలో, నీ అన్నదమ్ములలో, నీ ఇరుగు పొరుగు వారిలో ఎవరికైనా పిల్లలు లేక బాధపడుతున్నావేమో, ఇదిగో దేవుడు సంతు లేని వానికి సంతు కలుగజేయవాడు.
నీవు నాటని ద్రాక్ష తోటను నీకు ఇచ్చేవాడు, నీవు కట్టని గోపురమును నీకు అనుగ్రహించేవాడు. దేవుడు తన ఉద్దేశము చొప్పున నీ ఒడిలోనికి నిర్ణయకాల సమయంలో సంతానాన్ని, పిల్లలను చేర్చేవాడు. నీవు నాటని ద్రాక్ష తోట నీకిచ్చే సామర్థ్యం దేవునిది. ఆ నీ పిల్లల చుట్టూ దేవుడు తన ఆత్మవలయమును కంచెవేసి తన పిల్లలుగా మార్చి ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం నీ మీద, నీ పిల్లల మీద రావాలి అంటే ఆశీర్వచన పాత్ర ఎద్దకు వచ్చేటప్పుడు ఈ 5 విషయాలలో మనం ఎలాగున్నాం? విశ్వాసంలో సన్నగిలిపోతున్నామా? అల్ప విశ్వాసం అయి ఉంటున్నామా? అవిశ్వాసం అయి ఉంటున్నామా? జారిపోయే విశ్వాసం కలిగి ఉంటున్నామా? ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటున్నామా? ఆయనని ఘనపరచుట్లో ఎలాగున్నాం? ఆయన ఆత్మ నడిపింపులో ఎలాగున్నాం? ఒక్క నిమిషం మౌనంగా ఆత్మ పరిశీలన చేసుకొని ఆశీర్వచన పాత్ర ఎద్దకు వస్తాం.